ఓట్లంటే మున్సిపాలిటీ ఓట్లు కూడా ఒడిచినాయి. శాన దిక్కుల్లా అధికార పార్టీలున్న షెయి పార్టీలే కుర్చీలకెక్కిండ్లు. మున్సిపాలిటీలైనా ఆళ్ళదే హవా, కార్పొరేషన్లైనా ఆళ్ళదే హవా. అంతా మ్యాజిక్ ఫిగర్ దాటిన కాడ ఏం తక్లీఫ్ లేదు గాని దాటనికాన్నే అసలు రాజకీయం అంతా నడిచేది. అంగొచ్చినా ఇండిపెండెంట్లకు పుల్లు గిరాకీ. నేను చెప్పుడు కాదు, ఈ వార్త చూస్తే మీకే అర్థమైతది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు 11వ తారీఖు నాడు ఓట్లు పడితే శుక్రవారం నాడు ఓట్ల లెక్కలు తేలినాయి. గమ్మతేందంటే 36 మున్సిపాలిటీలకు 3 కార్పొరేషన్లకు హంగొచ్చింది. హంగంటే ఏ పార్టీకి సరిపోను సీట్లు రావు. అంటే 10 వార్డులున్న మున్సిపాలిటీలో 6 వార్డులన్నా ఒక్కలే గెలవాలి. అప్పుడే అంగు గింగు లేకుండా సీదా మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీలకు ఎక్కేందుకు లైన్ క్లియర్ అవుతుంది. వాళ్ళ పార్టీ తరపుకించి ఎవరికో ఒకరికి. అట్ట 36 మున్సిపాలిటీలకు 3 కార్పొరేషన్లకు సరిపోను వార్డులు గెలవకపోయేటాలకు హంగొచ్చింది అన్నట్టు. మరి అట్టయితే ఎట్టంటారా? ఏముంది, సీటు కొరకు పడిపడిన వాళ్ళతో దోస్తీ కట్టాలి, ఇండొత్తులు తిట్టిపోసిన వాళ్ళతో సోపతి కట్టాలి, చేతుల చేసి మావోడే అని మాటలు దంచాలి. అంతే. పడిపడని పార్టీలతోని కూడా పొత్తు కడితే సీట్లకెక్కుడు పక్క. ఈ ఎట్టున్న సీట్లను పోగొట్టుకోవద్దని అన్ని పార్టీలది ఒక తిప్పల కాదు. అందుకనే ఆత్రంగా సొంత పార్టీ లీడర్లను బస్సులకు ఎక్కించి టూర్లకు పంపిస్తున్నారు. పక్క పార్టీలకేంచి గెలిచిన వాళ్ళను గుంజుకునేందుకు ఉపాయాలు కడుతున్నారు. ఇండిపెండెంట్లకు గాలాలు వేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అన్ని పార్టీల పెద్ద లీడర్ల ఇదే పని. ఇప్పుడు హంగొచ్చిన కాడ ఇండిపెండెంట్లకు ఉన్న గిరాకైతే ఎవరికి లేదు పో. ఎందుకంటే వాళ్ళు ఎవరికెళ్ళ మొగ్గు చూపెడితే వాళ్ళే కార్పొరేషన్ల మేయర్లు, వాళ్ళే మున్సిపాలిటీల చైర్పర్సన్లు. మరి నేరి కార్ పార్టీ వాళ్ళు షెయి పార్టీ వాళ్ళ నడమ అయితే గట్టిగానే ఉంది పోటీ. ఈ నెల 16వ తారీఖు వరకు కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను ఎన్నుకోవాల్సిందే పక్క. అప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా ఉండేందుకు క్యాంపులకు పంపిస్తున్నారు అన్నట్టు జోలుగా. ఏదైతే గానీ హంగొచ్చిన కాడ ఇండిపెండెంట్లకు మాత్రం ఫుల్ గిరాకీ ఉంది పోండ్రి.